ఫ్రెండ్స్, ఈరోజు మనం మాడ్యులేషన్ గురించి చూద్దాం. సో మాడ్యులేషన్ అంటే అది ఎస్పెషల్లీ ఓన్లీ అది ఈసీఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఐడియా ఉంటుంది. సో ఈసీఈ అంటే కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మాడ్యులేషన్. సో మనకి అందరికీ తెలిసిన డెఫినేషన్ బ్లైండ్ అండ్ అందరికీ తెలిసిన డెఫినేషన్ మాడ్యులేషన్ అంటే మాడ్యులేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో మాడ్యులేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ విత్ ద బేస్ బ్యాండ్ సిగ్నల్ మెసేజ్ సిగ్నల్, అంతే. ఇక డెఫినేషన్ రాసేస్తాం. సో బిహైండ్ దట్ ఏం జరుగుతుంది, మాడ్యులేషన్ అంటే ఎలా ఉంటుంది, దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు అవుతుంది మాడ్యులేషన్ వల్ల కమ్యూనికేషన్లో చూద్దాం ఈరోజు. సో అసలు మాడ్యులేషన్ డెఫినేషన్ దాన్ని అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు మాడ్యులేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది చూద్దాం. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, పర్సన్ ఏ, ఇక్కడ ఇంకో పర్సన్ బి. సో వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇతను ఒక బిల్డింగ్ మీద ఉన్నాడు, సో వీళ్ళిద్దరికి డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 30 meters ఉందనుకోండి. మనుషులు కనపడుతున్నారు కానీ మాట్లాడుకునే అంత వాయిస్ వెళ్ళదు. సో ఏం చేసుకుంటారు, సైగలు చేసుకుని కొంతమంది సిగ్నల్స్ ఇచ్చుకుంటారు. అలా కూడా కాదు. సో అప్పుడు ఈ పర్సన్ కమ్యూనికేట్ అవ్వడానికి ఏం చేశాడు, ఇతని దగ్గర ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో హాయ్ హవర్ అని ఒక మెసేజ్ రాసి ఈ మెసేజ్ ఏం చేశాడు, ఒక పేపర్లో రౌండ్గా చుట్టేసి ఒక బాల్ లాంటి దాంట్లో తీసుకొని ఆ పేపర్ని చుట్టేసి వీడికి ఇస్తాడు ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఈ పర్సన్ దాన్ని చూసి ఓకే హాయ్ అవ్వాలి, ఇట్లా రిప్లై ఇవ్వాలి కదా, ఐఎమ్ ఫైన్ అండ్ సేమ్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ స్టోన్ ఉంది కదా, ఆ స్టోన్లోనే మళ్ళీ ఆ పేపర్ని రాసేసి ఇలా కమ్యూనికేషన్ చేసుకుంటారు. ఈ బిల్డింగ్ క్యాచ్ చేసుకుంటున్నారు. ఆ స్టోన్ కానీ బాల్ లాంటి దాన్ని కానీ విసురుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, చదువుతున్నాడు, మళ్ళీ పేపర్లో మెసేజ్ పెడుతున్నాడు, మళ్ళీ విసురుతున్నాడు. సో దీనివల్ల ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది ఇలా జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా మాడ్యులేషన్ మీనింగ్ అంటే అదేనండి. చూడండి ఏం జరుగుతుందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ పేపర్ ఉంది చూసారా, పేపర్లో ఏం రాస్తున్నాడు, అవర్ మెసేజ్, ఏదైనా మన మెసేజ్ జరుగుతుంది, మెసేజ్ డేటా ఎనీథింగ్. కానీ ఇక్కడ ఒక స్టోన్ అని చూసారా, అంటే వీళ్ళిద్దరికి పాస్ చేస్తుంది. స్టోన్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని. సో దాన్ని మనం క్యారియర్ అంటాం. ఓకే, నిజానికి దీనివల్ల మనకి యూజ్ ఏం లేదు. మెయిన్ మనకు కావాల్సిన ఏంటి, మన డేటా కావాలి. ఈ డేటాని గాల్లో వదిలితే ఆ పేపర్ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందా, ఖచ్చితంగా వెళ్దాం. సో ఒక వెయిట్ కావాలి, ఒక కాన్స్టెంట్ వెయిట్ ఉండాలి. ఆ వెయిట్ ద్వారా ఇక్కడి నుంచి వీడి క్యాచ్ చేసి వీడి పట్టుకుంటున్నాడు, వీడి క్యాచ్ చేసి వీడి పట్టుకుంటున్నాడు. సో మాడ్యులేషన్ అవుతుంది, ఇక్కడ డిమాడ్యులేషన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ మాడ్యులేషన్ అవుతుంది, డిమాడ్యులేషన్. సో జరుగుతూ ఉంది. సో ఇది న్యాచురల్గా మాడ్యులేషన్ మీనింగ్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఈ స్టోన్ మనకి క్యారియర్ లాగా యాక్ట్ చేసింది, ఇక్కడ ఈ పేపర్ వచ్చేసి మన మెసేజ్ డేటా. ఓకే, ఇప్పుడు మనం రియల్ టైంలో చూసుకుంటే మనకి సపోజ్ ఇలాంటి సిగ్నల్స్ ఉంటాయి. ఇది అందరూ తెలిసిన సిగ్నల్సే, సైన్ సిగ్నల్స్. ఇదొక వాయిస్ అనుకోండి, వాయిస్ సిగ్నల్. సో ఇదే ఇప్పుడు ఇక్కడ ఈ 30 meters కాస్త ఇంకా డిస్టెన్స్ ఎక్కువైపోయి ఒక 100 meters అయిపోయింది. సో ఇక్కడి నుంచి ఇక్కడ వీళ్ళు మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే ఒక యాంటీనా అలాంటిది కానీ అలాంటిది ఏమన్నా కావాలి. మాడ్యులేషన్ చేయకుండా మనం యాంటీనాతో కనుక ట్రాన్స్మిట్ చేయాలంటే యాంటీనా హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 kilometer హైట్ ఉంటుంది. అంటే యాంటీనాస్ తెలుసుగా మనకి, ఇలా ఒక డిష్ ఉంటుంది. వితౌట్ మాడ్యులేషన్ కనుక చేస్తే యాంటీనా హైట్ టూ హై, అంటే కిలోమీటర్స్ హైట్లో పెట్టాలి. ఎందుకంటే అంత లాంగ్ డిస్టెన్స్ మాడ్యులేషన్ చేయకుండా ఈ ఒరిజినల్ వేవ్ యాస్టీస్గా వెళ్ళాలి అంటే గాల్లో వదిలినట్టే.
స్టోన్ లేకుండా గాలిలో పేపర్ వేస్తే వెళ్తుందా అంటే అంత బలంగా ఉండాలి ఆ పేపరు, వెళ్ళదు. సో ఖచ్చితంగా వెళ్ళదు. సో మాడ్యులేషన్ చేయకపోతే యాంటీనా హైట్లు చాలా హైట్లో ఉండాలి. ఎంతెంత హైట్ కిలోమీటర్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఫార్ములాస్ యూజ్ చేసి ఆ హైట్ కిలోమీటర్స్లో వస్తుంది. అంటే చూడండి, కిలోమీటర్ హైట్ అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళిపోద్ది యాంటీనా హైట్. మనం ఇప్పుడు రియల్ టైంలో మనం ఎక్కడ చూసి ఉండం, ఎందుకంటే మనం మాడ్యులేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యాంటీనా హైట్ రెడ్యూస్ అవుతుంది. అసలు మాడ్యులేషన్లో మెయిన్ థీమ్ ఏంటి? క్యారియర్. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ క్యారియర్ సిగ్నల్ని మనం జనరేట్ చేస్తాం. ఓకే, ఈ క్యారియర్ సిగ్నల్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది, యాంప్లిట్యూడ్ ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ దీంతో మిక్స్ అవుతా వస్తుంది. ఇలాంటి వేవ్స్ మీరు చూసే ఉంటారు డెఫినేషన్లో, క్లాసుల్లో కానీ. సో బేసిక్గా సో ఇప్పుడు చూడండి, దీనికి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ ఆర్డర్ ఆఫ్ మెగాహెర్ట్జ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఇంత హై కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఉందో ఆటోమేటిక్గా మనకి యాంటీనా సైజ్ అనేది రెడ్యూస్ అయిపోద్ది. ఎంత అంటే అది 10 మీటర్స్కి 20 మీటర్స్కి వచ్చేస్తుంది. మనం చూసాం కదా, ఇళ్ల పైన ఉంటాయి యాంటీనాస్, మ్యాక్సిమం 10 to 20 మీటర్స్ హైట్లో వస్తాయి. కానీ అది ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఏదైనా కవర్ చేసేస్తుంది. దీనివల్ల అక్కడ మనం వాడే క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో మిక్స్ అయిపోద్ది. ఇది ట్రాన్స్మిట్ చేయాల్సిన సిగ్నల్. నెక్స్ట్ సైడ్ సేమ్ ఎలాంటి యాంటీనా ద్వారా రిసీవ్ చేసుకుంటుంది, దాంట్లో డిమాడ్యులేటర్స్ ఉంటాయి, మళ్ళీ ఈ క్యారియర్ని తీసి పడేస్తుంది. తీసేయగానే మళ్ళీ మన ఒరిజినల్ సిగ్నల్ వచ్చేస్తుంది. ఇంకేమైనా సిగ్నల్ ఏమైనా లాస్ అవుతుందని కొంతమంది యాంప్లిఫైర్స్ కూడా యూజ్ చేస్తారు. యాంప్లిఫైర్ యూజ్ చేస్తే దీని స్ట్రెంత్ ఇంకా పెరుగుద్ది. క్యారియర్ని ఏమో డిటెక్టర్స్ ఉంటాయి, డయోడ్ డిటెక్టర్స్ అని డిమాడ్యులేటర్స్లో, అవి డిటెక్ట్ చేసి దీన్ని సప్రెస్ చేసేస్తాయి. మళ్ళీ మనకు ఒరిజినల్ బేస్ బ్యాండ్ సిగ్నల్ కానీ, మెసేజ్ సిగ్నల్, వాయిస్, పిక్చర్, ఎనీథింగ్ ఏదైనా ఆ డేటా మళ్ళీ రిసీవర్ సైడ్కి వచ్చేస్తుంది. సో ఇది మాడ్యులేషన్ మెయిన్ థీమ్. ఇంకా మనం మాడ్యులేషన్ చేయడం వల్ల ఇంకో మెయిన్ ఉపయోగం ఏంటంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ వైర్లెస్. ఇక్కడ కానీ ఈ టవర్స్లో కానీ ఎక్కడైనా మనం వైర్స్ వస్తామో ఏముండదు, ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ అయిపోద్ది, శాటిలైట్ లాగా గాల్లోకి వెళ్ళిపోద్ది అట్మాస్ఫియర్లోకి. అక్కడి నుంచి మనం డిటెక్ట్ చేసుకుంటాం వాటిని. నెక్స్ట్ ఇంటర్ఫిరెన్స్. ఇంటర్ఫిరెన్స్ అంటే మనకి మీనింగ్ ఏంటి? మేము ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు అంటాం. సో ఈ తెలుసు కదా మనకి. సో ఇద్దరు పర్సన్స్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఫోన్లో మాట్లాడుకుంటే ఒక్కోసారి మనం చూసుకుంటాం, ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ల్యాండ్ లైన్స్లో కానీ ఎక్కడైనా మాట్లాడుకుంటుంటే మనం మాట్లాడుకుంటూ వేరే వాళ్ళు లైన్లోకి వచ్చేసేవాళ్ళు. దాన్ని మనం ఇంటర్ఫీరెన్స్ అంటాం. ఎప్పుడైతే పక్కగా మాడ్యులేషన్ జరుగుతుందో, ఇలాంటి వేవ్స్తో హై ఫ్రీక్వెన్సీతో జనరేట్ చేసి పక్కగా చేస్తే, మాడ్యులేషన్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఇంజనీర్స్ ఎవ్రీ మెసేజ్కి ఒక పర్టికులర్ బ్యాండ్ పెడతారు. సపోజ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ 100 kHz బ్యాండ్ పెట్టారు అనుకోండి. సో పక్కన ఇంకోటి ఎవడో ఉంటాడు, పర్సన్ సి అని ఇంకోటి ఉన్నాడు అనుకోండి, వీడు కూడా మాట్లాడుతున్నాడు అనుకో, వీడి మెసేజ్కి 99 kHz బ్యాండ్ పెడతారు. సో 99, 100 రెండు ఈక్వల్ కాదు. కాబట్టి ఇలాగా ఎంతమంది మాట్లాడినా పర్టికులర్గా క్యారియర్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎంతమంది ఎన్ని సిగ్నల్స్ పంచినా, ఎన్ని మెసేజ్లు పంపిస్తే ప్రతి ఒక్కరికి ఒక బ్యాండ్ అలర్ట్ అయిపోద్ది. సో ఎవడు సపరేట్గా ఎవరికంటూ వాడు ఒక ఛానల్ వచ్చేస్తుంది. సో వేరే వాడు ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్సే ఉండవు. సో మాడ్యులేషన్ చేయటం వల్ల మనకు మెయిన్ యూజ్ ఇంటర్ఫిరెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఒకప్పుడులాగా ఇప్పుడు ఎక్కడ మనకు జంపింగ్ కాల్స్ వెళ్ళటం అలాంటివి ఏం లేదు, గమనించుంటారు మీరు. బికాస్ ఆఫ్ ఆ మాడ్యులేషన్ టెక్నిక్స్ అంత ఇంప్రూవ్ అయినాయని. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో సింపుల్గా అందరికీ తెలిసిందే మాడ్యులేషన్, ఎస్పెషల్లీ ఈసీఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, ట్రిపుల్ వాళ్ళకి ఉండదు అనుకుంటా ఇది సబ్జెక్టు. ఈసీఈలో డిప్లొమా వాళ్ళు కానీ, బీటెక్, ఎంటెక్ ఇలా ఏ రేంజ్లో ఉన్న వాళ్ళైనా కమ్యూనికేషన్ సైడ్లో ఈ మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా డెఫినేషన్ మాడ్యులేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అని దాన్ని బైహార్ట్ చేస్తారు. సో బైహార్ట్ చేయకుండా ఇలా అర్థం చేసుకుంటే లైఫ్ లాంగ్ మనకి ఆ కాన్సెప్ట్ అనేది మర్చిపోం. ఇంకా దీంట్లోనే మాడ్యులేషన్, ఏఎం మాడ్యులేషను, ఎఫ్ఎం, ఫ్రీక్వెన్సీ, సంథింగ్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, అది మీరు చదువుకోవచ్చు. బట్ మెయిన్ థీమ్ ఏంటంటే మాడ్యులేషన్ యూజెస్ కానీ,
మాడ్యులేషన్ ఎలా అప్లికబుల్ చేసుకోవాలంటే ఇదనమాట. సో క్యారియర్తోనే మనకు అంతా లింకప్ అయి ఉంటుంది. వితౌట్ క్యారియర్ ఈ సిగ్నల్ అనేది ఎక్కడికి ట్రాన్స్మిట్ అవ్వదు. క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. సో ఇది దీనివల్ల మనకి యాంటీనా హైట్ మెయిన్ కాస్ట్ అనేది రెడ్యూస్ అయిపోద్ది మాడ్యులేషన్ చేయటం వల్ల. వితౌట్ మాడ్యులేషన్ చేస్తారంటే చేసుకోవచ్చు, అది చాలా కాస్ట్ అవుద్ది, అసలు ఆ స్పేస్ కూడా మనం అలాట్ చేయలేం. సో ఖచ్చితంగా మాడ్యులేషన్ అనేది జరిగినప్పుడు సిగ్నల్స్ బాగుంటాయి. ఇది మాడ్యులేషన్ థీమ్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.